మరి దేవుని స్తుతిస్తాం. వ్యర్థమైన వాటిని దేవ అబద్ధమును నాకు దూరపరచు నాయన అని చెప్పేసి, ఒకవేళ ఇప్పటి వరకు వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రయాస పడుతున్నామేమో, మరి వ్యర్థమైన వాటి కొరకు కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారేమో, వ్యర్థమైన వాటి కొరకు ఆలోచన కలిగి ఉంటున్నారేమో, వాటి మీద దూరపరచమని దేవుని అడుగుతాం. వ్యర్థమైన వాటిని అబద్ధమును, మరి ఆ చిన్న అబద్ధము కావచ్చు, కానీ అది దేవుని దృష్టిలో అది చాలా పెద్ద. ప్రకటన 22వ మరి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ అబద్ధికులు పరలోక రాజ్యంలో ప్రవేశించరని వాక్యంలో ఉంది. ఒకసారి పరీక్షించుకో. దేవుడు మరి నీవు కూడా ఆయనతో కూడా పరలోకంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశపడిన రీతిగా నువ్వు ఉండాలి అని అంటే మరి వ్యర్థమైన వాటిని అబద్ధంలో దూరపరచుకొని దేవునికి దగ్గరగా జీవించడానికి నువ్వు మరి ప్రయాసపడి, కుటుంబం ప్రయాసపడాలి. ఆయన సన్నిధానంలో మీరు కనబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. నిజంగా కుటుంబంగా దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించే వారిగా, దేవుని గణపరిచే వారిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మనం అందరం కలిసి దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఇంత గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు. ఇంత గొప్ప భాగ్యంలో దేవుడు అనుగ్రహించాడు. నిజంగా నిన్ను నీ మేలు కోరే దేవుడుగా ఉంచున్నాడు. అదే కీడు కోరేవారైతే నువ్వు మరి పోతున్న మార్గం సరైనది కాదని వారికి తెలిసిన వారు నీకు చెప్పకపోతే పోనీలే, వాడు పడిపోతే మంచిదని అనుకుంటారు ఈ లోకపు వారు. కానీ దేవుడు నువ్వు పడిపోవటం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు త్రోవ తప్పి వెలుట దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి వాక్యం ద్వారా ప్రతిసారి కూడా దేవుడిని హెచ్చరిస్తున్నాడు, ప్రతిసారి నిన్ను సరి చేస్తున్నాడు. నువ్వు ఆయన స్వరం వినే బిడ్డగా ఉండాలి. మరి వినగల చెవులు దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. దేవుని స్తుతులపై ఆశీనుడై ఉన్నాడు, స్తుతులకు పాత్రుడుగా ఉంచున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తామని దేవుడు మన నుండి మరి ఏమీ కోరట్లేదు, కానీ స్తుతి చేయటం ఆయనకు ఎంతగానో ఇష్టం. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా మీకే వేలాది వేల స్తోత్రాలకు దేవుడు బయలుపరుస్తాడు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో ఆయన వాళ్ళకు కృపను చూపించే దేవుడుగా ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామండి. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం మనం దేవుని స్తుతించాలి. అనుక్షణం దేవుని స్తుతించాలి. మరి దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. మహిమగల మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును రాజా, నాయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన, మీకే స్తోత్రాలు. మా పట్ల మీరు కలిగి ఉన్న మీ ఉద్దేశాలను బట్టి వందనాలు, మీ ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. రాజా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు అవుతుంది దేవా. నాయన మేము మీకు దగ్గరగా జీవించాలని, నాయన మేము మీతో జీవించాలని ఆశపడుతున్న దేవుడు అవుతుంది, మీకే స్తోత్రాలు. నాయన వాక్యం ధర్మతో మాట్లాడిన తండ్రి, మీకే స్తోత్రాలు. అవునాయన వ్యర్థమైన వాటిని అబద్ధమును నాయన మాకు దూరపరచమని భక్తుడు ప్రార్థన చేసినట్టుగా దేవా మేము కూడా ఈ రోజు ప్రార్థన చేస్తున్నాం. అవునాయన వ్యర్థమైన వాటిని అబద్ధమును మాకు దూరపరచండి రాజా, మీకే స్తోత్రాలు. అవునాయన పేదరికమునైనను ఐశ్వర్యమునైనను కాక తగినంత ఆహారమును రాజా నాయన మేము కలిగిన వారముగా
మహిమార్థమే జీవించే వారిగా మేము ముందుకు కాక నాయన మీకే స్తోత్రాలు. దేవా ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు రాజా నాయన. ఈ జూన్ మాసం అంతట్లో కూడా మీరు కృపను చూపించారు నాయన. మొదటి దినము నుండి ఆఖరి దినం వరకు దేవా మా అందరికీ మీ క్షేమం ఇచ్చిన దేవా మీకే స్తోత్రాలు. మా ప్రయాణంలోను మా పని పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మాకు ఆరాధన ఆహారాన్ని మీరు మాకు దయచేస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. మా పిల్లలకు క్షేమమును మాకు క్షేమం ఇచ్చిన మా తండ్రి మీకే స్తోత్రాలు నాయన. ఈ జూన్ మాసం అంతట్లో కృపను చూపించిన దేవా మీకే స్తోత్రాలు. అవునని ఆఖరి జూన్ మాసంలో ఆఖరి ఆదివారం దేవా సంఘంతో కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు. దేవా ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయం మీ దాసులు మీ శిలువ చేత మరుగుపరిచి మీ దాసులు ముఖ స్వరూపంలో మాతో మాట్లాడు. వినగల చోటు గ్రహించగల మనసులు మాకు అనుగ్రహించండి. అవునా మీ వాక్యం వినుట తోడనే మరి వెలుగు కలుగుతుంది. మా జీవితంలో ఎక్కడైనా చీకటి ఉన్నట్లయితే దేవా ఈ వాక్యం వింటున్నప్పుడు నాయన మాకు వెలుగు కలుగును కాక నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.